తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇవాళ ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. హౌరా కామాఖ్య మార్గంలో దీన్ని ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రీమియం రైలుకు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను, ఫోటోలు రైల్వే శాఖ షేర్ చేసింది. ఇప్పటికే పరుగులు తీస్తున్న వందే భారత్ రైలుకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్లీపర్ రైళ్ల రాక రైల్వే రూపురేఖల్ని పూర్తిగా మార్చబోతుంది. ప్రధాని మోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్లోని మాల్గా టౌన్ నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు నెంబర్ 27575 హౌరా నుంచి కామాఖ్య వరకు ప్రయాణించబోతుంది. హౌరాలో సాయంత్రం 6:20 బయలుదేరి కామాఖ్యకు రేపు ఉదయం 8:20కు ఇది చేరుకోనుంది. ఇందులో మొత్తం 823 మంది ప్రయాణించే అవకాశం ఉంది. రైలులో మొత్తం 16 ఏసీ కోచ్లు ఉన్నాయి. వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, మరొక ఫస్ట్ ఏసీ కోచ్లు ఉన్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు, రెగ్యులర్గా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించబోతుంది. ఈ రైలును వారానికి 6 రోజుల పాటు నడపబోతున్నారు. హౌరా నుంచి గురువారాల్లో, కామాఖ్య నుంచి బుధవారాల్లో ఈ రైలు ప్రయాణించనుంది. అలాగే న్యూ జల్సాయి గురితో సహా 13 స్టాప్లు ఇచ్చారు. ప్రతి స్టాప్లోనూ 10 నిమిషాలు హాల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందన, ఇతర అంశాల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు వందే భారత్ స్లీపర్ రైల్లో థర్డ్ ఏసీ ఛార్జీ 2299గా నిర్ణయించారు. అలాగే న్యూ జల్పాయిగురికి 1334, మాల్గాకు 960గా నిర్ణయించారు. అలాగే ఏసీ 2 టైర్లో కామాఖ్యకు 2970, న్యూ జల్పాయిగురికి 1724, మాల్గాకు 1240 వసూలు చేస్తారు. ఫస్ట్ ఏసీలో కామాఖ్యకు 3640, న్యూ జల్పాయిగురికి 2113, మాల్గాకు 1520 వసూలు చేస్తున్నారు. ఇవాళ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ విద్యార్థులతో కలిసి ఈ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు తీసుకొచ్చిన స్లీపర్ రైళ్లపై విద్యార్థులు సంతోషంగా ప్రధాని మోదీకి తమ అనుభవాలు వివరించారు.